ప్రభుత్వ అధికారులు తప్పులు చేసినంత ఈజీగా వాటిని సరిదిద్దుకోవటం జరగదు. అలా వారు చేసిన తప్పులను వారే సకాలంలో సరిదిద్దుకోవాలంటే బాధితులు పెట్రోల్ పోసుకునో లేక పురుగుల మందు తాగో వారి ముందు చావాలి. చస్తామనైనా బెదిరించాలి. అప్పుడు కానీ యుద్ధ ప్రాతిపదికన స్పందించి సమస్యను సరిదిద్దుకోరు. ఇలాంటి ఘటనలు గతంలో తెలంగాణలోని ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద ఎన్నో జరిగాయి. అయితే ఇప్పుడు జరిగిన ఘటన ఏపీలో కరెంటు బిల్లుకు సంబంధించిందే. నా సమస్య పరిష్కరించుకుంటే పురుగుల మందు తాగి చస్తానని బాధితుడు హెచ్చరిస్తున్నాడు. అయినా సరే అధికారులు మాత్రం ఇంకా స్పందించనే లేదు. కరెంటు బిల్లుకే చావాల్సినంత అవసరం ఏముంది అంటారా? ఆ బిల్లు ఇచ్చిన షాక్ అలాంటిది. మరి కొత్తగా కార్పొరేటర్ షాప్ పెట్టుకొని మీటర్ కనెక్షన్ను తీసుకున్న ఇసాన్ అలీ అనే వ్యక్తికి కేవలం 8 రోజులకే 79,000 రూపాయల కరెంటు బిల్లు చేతిలో పెట్టి షాక్ ఇచ్చారు విద్యుత్ శాఖ అధికారులు. రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లో ఈ ఘటన జరిగింది. 8 రోజులకే ఇంత బిల్లా? అసలు అలా ఎందుకు జరిగింది? ఈ తప్పును సరిదిద్దండి అంటూ విద్యుత్ అధికారులను నిలదీస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి పంపిస్తున్నారని తప్ప అటు చర్యలు మాత్రం తీసుకోవటం లేదని వాపోయాడు కార్పెంటర్ ఇసాన్ అలీ. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే 79,000 రూపాయల బిల్ వచ్చిందని, న్యాయం చేయాలని విద్యుత్ కార్యాలయం చుట్టూ తిరిగినా సరే స్పందించడం లేదని, విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు ఇసాక్ అలీ. సంవత్సరం గడిచినా సరే తన సమస్య ఇంకా పరిష్కారం కాలేదని ఏడీఏ భాస్కర్ ముందు పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపాడు. సమస్య పరిష్కరించుకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని అంటున్నాడు. పరిష్కారం అర్థం సరిగ్గా ఉండలేదు. పనిచేయట్లేదు. మందులు తాగి చచ్చిపోవాల్సిందే. అట్లా పరిస్థితి అయిపోయింది ఒకటేసరి. నిన్న కరెంట్ ఆఫీస్లోనే పోయినాను. ఏం సార్ అంటే అవుతుంది అదే మాట చెప్తున్నా కానీ సంవత్సరం నుంచి తొలడుతున్నా రావట్లేదు పని. నాకు వాళ్ళు చేసింది ఏమి 3 నెలల నేను అమౌంట్ ఇచ్చినాను, 4 నెలల వాళ్ళు మీటర్ ఇచ్చినారు. వాళ్ళు అప్లై చేసిన 6 నెలలకి 24 తారీఖు అప్లై చేస్తున్నారు. నాకు కొట్టిన బిల్లు ఏమంతా 5వ తారీఖు 7 నెలలు కొట్టారు. అంటే 8 రోజులకే 8 రోజులు కోర్టుకి నేను ఒకటేసారి 79,148 రూపాయలు వచ్చింది. 8 రోజులకి అప్లై చేసుకుని 8 రోజులకి కొడితే నేను ఆడిపోలా. కానీ నంబర్ అడిగితేనే ఉన్నాను. ఏం రిలీజ్ చేయండి రిలీజ్ చేయమంటే రిలీజ్ చేయకున్నట్ల వల్ల వాళ్ళు నెగ్లెక్ట్ తీసుకుని నాకు మూమిస్తే నేను ఆడిపోవాలా. నిజం అంటే అయితే ఎట్లా లేదంటే మందు తాగి చచ్చిపోతాను. ఇది మీ జవాబారీ, కరెంట్ వాళ్ళ జవాబారీ. మా పిల్లలంతా